అండ్ వెరీ రీసెంట్ సుప్రీం కోర్టు జడ్జిమెంట్స్ ప్రకారం అదే భర్త ఆస్తిలో భర్త ఆస్తిలో భార్యకి ఎలాంటి హక్కు ఉండదు. భార్యకి ఎలాంటి హక్కు ఉండదు. అది చూసే కదా పెళ్లి చేసుకుంటది. చూసి పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆస్తిని చూసి చేసుకుంటున్నారా మీరు? అంతే. ఇప్పుడు అదేంటిది, ఎవరిని డాక్టర్ ఫస్ట్ అడిగేదే నెలకి ఎంత సంపాదిస్తాడు, అది చూసే పెళ్లి చేసుకుంటారు. నెల సంపాదన నీ ఇల్లు గడవడానికి, నిన్ను పోషించడానికి, తర్వాత నీ ఆర్థిక స్థితిగతులు అతని జీవితాంతం కలిసి ఉంటావనే నమ్మకంతో ఆ ఫినాన్షియల్ స్టేటస్ అడుగుతారే గాని నేను విడిపోతాను ఆస్తిలో సగం ఇవ్వండి అని అడిగే హక్కు ఎవరికి లేదు. ఇప్పుడు అన్న ఇలాగే అవుతున్నాయి మీకు. ఇప్పుడు జనరల్ గా చాలా మందికి తెలియక ఒక అజంప్షన్స్ లోకి వచ్చేసేసి భర్త ఆస్తిలో నాకు హక్కు ఉంది, నాకు 50% వస్తుంది అనే భ్రమతోటి కోర్టు చుట్టూ తిరిగి ఒక 4-5 సంవత్సరాలు తిరిగిన తర్వాత రాదు అని తెలుసుకొని మళ్ళీ అదే భర్తతో సంసారం చేసే కేసులను మీకు ఎన్ని చూపించమంటారు? అవునా? అతను ఎలా ఒప్పుకుంటాడు ఇంత చేసిన తర్వాత? ఎందుకండి, నాకు అతనికి కలిసి ఉండాలని ఉంటుంది. ఓకే ఓకే. అతను విడిపోవాలని కోరుకోడు, కలిసి ఉండాలని అనుకుంటాడు. లేదా ఈ తర్వాత మీడియేషన్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని కేసెస్ లో ఏమవుతుంది, నాకు వద్దు వదిలేసుకుంటాను అని చెప్పి జెన్యున్ గా ఉన్నటువంటి వాళ్ళు నాకు వద్దండి, నాకు డైవర్స్ చాలు, నాకు ఫినాన్షియల్ గా కూడా అతని నుంచి ఏమొద్దు అని చెప్పినటువంటి అమ్మాయిల కేసెస్ కూడా చూసాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ సినారియో డిఫరెంట్ గా ఉంటుంది.